గతి తప్పిన జనాల తీరు. ఇప్పుడు జనాలకి ఏదో అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి మనం ఎలా అయినా ప్రవర్తించవచ్చు, ఎలా అయినా చేయొచ్చు అని చెప్పి కొంతమంది అనుకుంటున్నారు. అవతల వ్యక్తిని ఆలోచించి రేపటి రోజున మళ్ళీ ఆ వ్యక్తితో అవసరం ఉండదా అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ అయిపోయింది, మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం రూపాయి కోసం కక్కుర్తి పడుతున్నాము. ఆ రూపాయి మన తన లేకుండా ఇచ్చేసి తీసుకుంటున్నాము అని చెప్పి జనాల తీరు నడుస్తుంది. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఏదైనా కానీ ఎవరి ఆట అయినా కానీ కొంత మటుకే, ఆ తర్వాత మళ్ళీ యథామామూలే. ఇప్పుడు ఒక మనిషి చేతిలో మనకి అవకాశం వచ్చింది ఆ మనిషి మీద అని చెప్పేసి మనం ఏదో అనుకుంటే రేపటి రోజున మనకున్న అవకాశాలు తగ్గిపోతాయి. అప్పుడు ఆ మనిషితో అవసరం పడవచ్చు. అది ఒక్కసారి గమనించండి. మీరు ఆడిన ఆటే అవతల వ్యక్తి కూడా ఆడతాడు. అది ఒక్కటి మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే జరగబోయేది అదే ప్రతి మనిషి జీవితంలో. ఏ మనిషి అయినా కొంతకాలమే ఆట నడిచిద్ది, ఆ తర్వాత ఆ మనిషి ఆట నడవదు. అదొక్కటి గుర్తుంచుకోండి. అవకాశం వచ్చింది కదా అని చెప్పి మనం ఏదో ఆడేసుకుందాం అనుకోవద్దు. అదే అవకాశం అవతలవాడికి కూడా వస్తుంది. అదొక్కటి గుర్తుంచుకోండి.